హాయ్ ఎవ్రీవన్, నేను మీ మాధవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వెనీలా స్పాంజ్ కేక్ చేయబోతున్నాను. ఈ కేక్ నేను బీటర్ గానీ, ఓవెన్ గానీ, బేకింగ్ ట్రే గానీ, బటర్ పేపర్ గానీ ఏమీ యూజ్ చేయకుండా సింపుల్ గా కుక్కర్ లో చేశానండి. బీటర్, బేకింగ్ ట్రే అందరికీ ఇంట్లోనే అవైలబుల్ గా ఉండవు కదండి, అందుకని నేను ఈ ప్రాసెస్ లో చేశాను. బీటర్ తో బీట్ చేయకపోయినా సరే కేక్ చాలా స్పంజీగా, ఫ్లఫీగా వస్తుందండి. ఇంట్లో కేక్ చేయడం చాలా కష్టం అనుకుంటారు, బట్ నేను చూపించే ఈ ప్రాసెస్ లో చేసి చూడండి, కేక్ చేయడం ఇంత ఈజీనా అంటారు. కేక్ హాఫ్ కిలో పైనే వచ్చిందండి. ఇదే కేక్ బేకరీలో అయితే కిలోకి 250 నుంచి 300 చార్జ్ చేస్తారు. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే జస్ట్ 50 రూపీస్ తోనే అయిపోతుంది. తక్కువ ఖర్చుతో హైజీన్ గా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా వెడల్పుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొలత కోసం మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక కప్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్లో ఒక జల్లెడ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు మైదా వేసుకోండి. నేను ఇక్కడ అన్ని కూడా కప్పు కొలతల్లో చూపిస్తున్నాను మీకు ఈజీగా ఉండడం కోసం. అందులోనే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఇక్కడ బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరండి. తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెబుతున్నాను. రెండు కూడా మనం ఇందులో యూజ్ చేస్తాము, బట్ వేసే క్వాంటిటీలో కొంచెం చేంజ్ ఉంటుంది. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. వేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా నీట్గా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది ఎక్కడా ఉండలు లేకుండా ఫ్లఫీగా వస్తుంది. అన్నింటినీ ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ స్టెప్లో ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో హాఫ్ కప్ షుగర్ వేసుకొని ముందుగా పౌడర్ షుగర్ని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి. షుగర్ని ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత అందులోనే హాఫ్ కప్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. అదే కప్లోకి 3 గుడ్లను పగలగొట్టుకొని తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. ఎగ్స్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు 2 గుడ్లనైనా తీసుకోవచ్చు, కాకపోతే 3 గుడ్లను తీసుకోవడం వలన కేక్ అనేది ఎక్కువ స్పాంజీగా వస్తుందండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి. ఎగ్ ఎల్లో వేయడం వలన నీచు వాసన వస్తుందని చాలా మంది వేయరండి, కానీ వేసుకోవచ్చు. వెనీలా ఎసెన్స్ వేస్తాం కాబట్టి మనకి ఆ స్మెల్ అనేది ఉండదండి. ఇప్పుడు అందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అందులోనే కాచి చల్లార్చిన పాలని 2 స్పూన్స్ యాడ్ చేసుకొని స్మూత్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఇదిగోండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రీమీగా రావాలండి. అప్పుడే కేక్ అనేది చాలా ఫ్లఫీగా పొంగుతుంది. ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న పిండిలోకి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతటిని కూడా వేసుకొని స్పాచులాతో కానీ వుడెన్ స్టిక్తో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేస్తూ ఈ మిశ్రమం అంతటిని కూడా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ని కలుపుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ని యూజ్ చేయాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, కట్ చేసి మళ్ళీ పిండిని 1 టైం రొటేట్ చేసి మళ్ళీ మిడిల్లోకి కట్ చేయాలన్నమాట. అంటే పిండిని మనం ఎప్పుడూ కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. మీ దగ్గర స్పాచులా కానీ వుడెన్ స్టిక్ కానీ లేకపోతే ఇలా విస్కర్తో అయినా సరే మనం బ్యాటర్ని మిక్స్ చేసుకోవచ్చు. బ్యాటర్ అంతా కూడా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. మీరు బ్యాటర్ని మిక్స్ చేసేటప్పుడు బ్యాటర్ అనేది గట్టిగా అనిపిస్తే కొంచెం పాలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టే మనకి కేక్ స్పంజినెస్ అనేది ఆధారపడి ఉంటుందండి. బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్స్గా పడితే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కుక్కర్ని తీసుకోండి. నేను కలుపుకున్న బ్యాటర్ క్వాంటిటీకి నేను 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యిని కుక్కర్ అంచులతో సహా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు కొంచెం మైదా పిండి తీసుకొని సేమ్ ఇందాక మనం నెయ్యి ఎలా అప్లై చేసుకున్నామో అదేవిధంగా పిండిని కూడా కుక్కర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. బటర్ పేపర్ యూజ్ చేయకపోయినా సరే కేక్ అనేది చాలా చక్కగా ఎక్కడ అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుందండి. కుక్కర్ పై అంచుల వరకు కూడా పిండిని బాగా పట్టించండి. అప్పుడు కేక్ ఎంత పొంగినా కూడా మనకి నీట్గా రిమూవ్ అయిపోతుంది.
ఇదిగోండి ఇలా నీట్గా మైదా పిండిని కోట్ చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బ్యాటర్ ఎప్పుడూ కూడా కుక్కర్కి హాఫ్ వచ్చేలాగా చూసుకోండి, లేదు అంటే కనుక మనకి కేక్ బయటకు వచ్చేసే అవకాశాలు ఉంటాయి. బ్యాటర్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేయడం వలన కేక్ బ్యాటర్లో ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూతకున్నటువంటి విజిల్ తీసేసి కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఆ ప్యాన్ పైన కుక్కర్ని పెట్టుకోండి. డైరెక్ట్గా గ్యాస్ పైన కుక్కర్ని పెడితే కేక్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కేక్ అంతటినీ కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని కేక్ని చెక్ చేసుకోండి. ఏదైనా టూత్పిక్ని కానీ లేదంటే నైఫ్ని కానీ తీసుకొని ఇలా గుచ్చి తీసినప్పుడు ఏమీ అంటుకోకుండా వస్తే మనకి కేక్ అనేది నీట్గా బేక్ అయిపోయినట్టు. టూత్పిక్కి లైట్గా పిండి అంటుకుంది కాబట్టి మనకి ఇంకా బేక్ అవ్వలేనట్టు. మరొక 10 మినిట్స్ మూత పెట్టుకొని బేక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయి ఉంటుంది. చూసారుగా టూత్పిక్ చాలా నీట్గా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ని పూర్తిగా చల్లారనివ్వండి. కేక్ బేక్ అవ్వడానికి నాకు టోటల్గా 40 మినిట్స్ పట్టింది. కేక్ అనేది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత డిమౌల్డ్ చేసుకోండి. నీట్గా మనకి డిమౌల్డ్ అయిపోతుంది. చూసారుగా కేక్ ఎంత ప్లఫీగా స్పాంజీగా వచ్చిందో. చూసారుగా ఓవెన్ కానీ బేకింగ్ ట్రే కానీ యూజ్ చేయకుండా స్పాంజ్ కేక్ ఎంత ఈజీగా చేయొచ్చో. ఇదే స్పాంజ్ కేక్ని యూజ్ చేసి పిల్లలకి చాలా ఇష్టమైన ఇంకొక రెసిపీ కూడా చేశానండి. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.